హలో అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పచ్చిరొయ్యల మసాలా కర్రీ చేశాను. మునక్కాయ ఏ నాన్ వెజ్ కర్రీలో వేసినా దాని టేస్ట్ పెరుగుతుంది కానీ తగ్గదు. అందులోనూ మటన్కి ఈ పచ్చిరొయ్యలకి మునక్కాయ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ టేస్టీ మసాలా కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మెంతిపిండి పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ సగం ఫ్రై అయిన తర్వాత ఉల్లిబందు కూడా వేసుకొని వేయించుకోవాలి. చేపలు, రొయ్యలు, పీతలు వీటిల్లో ఉల్లిబందు కంపల్సరీ. ఉల్లిబందు అందుబాటులో ఉంటే కంపల్సరీ వేసుకోండి, లేకపోతే ఏం చేయలేము, దానివల్ల టేస్ట్ పెరుగుతుందండి. ఉల్లిబందు ఆకుకూర కదండి, త్వరగా మగ్గిపోతుంది. తర్వాతన ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి. తరువాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. నాటు మునక్కాయ త్వరగా మగ్గిపోతుందండి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసి కలపాలి. రొయ్యలు వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కూరకు సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలపాలండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, 2 గ్లాసులు వాటర్ పోసి ఉడకనివ్వాలి. సమ్మర్లో మసాలా కర్రీస్ ఎక్కువగా తినలేము, ఇలాంటి కర్రీస్లో మసాలా తక్కువగా ఉంటుంది. ఈ కూర ఎంత బాగుందంటే అన్నం తింటాం మొదలెడితే ముద్ద తర్వాత ముద్ద తింటూనే ఉంటారండి, అంత బాగుంది. వాటర్ పోసిన తర్వాత కూర మీద మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చూడండి, కూర దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పచ్చిరొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ నచ్చితే ఆది ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.